హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంటి రుచుల్లో నేను తలకాయ కూర వండుతున్నానండి. అది ఎలా వండుతానో చూద్దాం రండి. నేను తలకాయ కూర తీసుకున్నానండి. ఇంకా దీనికి కావాల్సింది మటన్ మసాలా, మిరియాల పొడి, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఆనియన్స్ అండి. ఇంత ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఆనియన్స్ ఫ్రై అయిందండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి. నాన్ వెజ్లో కొంచెం అల్లం వెల్లిపాయ ఎక్కువనే వేసుకోవాలండి. దీంతోనే మెయిన్ టేస్ట్ రావడానికి. అల్లం వెల్లిపాయ ఫ్రై అయిందండి. ఇప్పుడు తలకాయ కూర వేసుకుంటున్నాను. తలకాయ కూర వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి పెట్టుకోవాలి. పసుపు అల్లం వెల్లిపాయ వేసిన తర్వాత చాలాసేపు ఉడకాలండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉడకాలి. ఉడికినాకనే అప్పుడు కారం వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఉడకాలండి. ఇట్లా బాగా ఉడికిన తర్వాతనే కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. కారం ఉడకనే తింటాను కాబట్టి 3 స్పూన్లు వేసుకుంటున్నాను. ఎక్కువ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉడికేలోపు గ్రేవీ తక్కువ అయిపోతుంది. ఈ కర్రీ మా రోహిత్ కోసం వండుతున్నానండి. తలకాయ కూర అంటే చాలా ఇష్టపడతాడు.
మరి నేను వండే కూర అంటే చాలా ఇష్టము. ఆయన గురించే వండుతున్నానండి కర్రీ. కొంచెం సాల్ట్ తక్కువ ఉందండి, సాల్ట్ వేసుకుంటున్నాను. రోహిత్ అంటే ఎవరంటే మా బాబు వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఫ్రెండ్స్ అందరికి ఆల్మోస్ట్ ఈ కర్రీ అంటే చాలా ఇష్టము. వాళ్ళందరి గురించి వండుతున్నాను అనమాట. ముఖ్యంగా రోహిత్ గురించి. ఈ వీడియో రోహిత్ కోసం అంకితం. పీసులు పెట్టుకోవాలి. వాటర్ దానికి సరిపడా పోసుకున్నానండి. ఇప్పుడు ఒక 3 విజిల్స్ పెడితే సరిపోతుందండి. విజిల్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చేసే ప్రాసెస్ ఏంటంటే మంట చాలా హెవీగా పెట్టేసుకోవాలి. మంట పోనీయకుండా 3 విజిల్స్ వచ్చేంత వరకు మంట పెట్టుకునే బాధ్యత మనదే. బాగా కట్టె లోపలికి అనుకుంటూ ఈ విధంగా మంట పెట్టుకోవాలి. తొందరగా విజిల్స్ వచ్చేస్తుంది, తొందరగా అయిపోతుంది. విజిల్ తీసినానండి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మటన్ మసాలా యాడ్ చేసుకుంటున్నానండి, 2 స్పూన్లు. ఇంకా 1 స్పూను మిరియాల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వాష్ చేసుకొని కొత్తిమీర, మిరియాల పొడి, గరం మసాలా ఈ 3 వేసుకొని మంచిగా కలుపుకోవాలి. జైల్లో కూడా